హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో నేను అంత ప్రెజెంటబుల్గా కనిపించకపోతే ప్లీజ్ ఇగ్నోర్. ఎందుకంటే ఈరోజు బ్లాగే మనకు ప్యాంపర్ సెషన్ లాంటిది అనమాట. ఎందుకంటే ఫ్యూ అకేషన్స్ వస్తున్నాయి అండ్ ప్రీవియస్ బ్లాగ్స్లో చెప్పాను కదా, అండ్ నా హెయిర్ అయితే చాలా రఫ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అండ్ ఆల్. సో నేను నా హెయిర్ కేర్ తీసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఐబ్రోస్ కూడా మొన్న పార్లర్ అంటే లేదు, సో నాకు ఇంకా బయటికి వెళ్ళే ఓపిక లేదు కాబట్టి ఇంట్లోనే కొంచెం ప్యాంపర్ సెషన్ లాగా ఒక మినీ ఫేషియల్ లాంటిది చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫేషియల్స్కి ఎప్పటికీ బయటకు వెళ్ళను అనమాట. పార్లర్స్లో నేను ఎప్పుడు ఫేషియల్స్ చేయించుకోను. ఐ డోంట్ లైక్ ఇట్. నా స్కిన్ కూడా బ్రేక్అవుట్స్ ఎక్కువ అవుతాయి అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా స్కిన్ చాలా బెటర్ అనమాట. చాలా బెటర్గా వస్తుంది బికాజ్ ఇంట్లోనే కేర్ తీసుకుంటున్నాను. సో ఇది నేను వీక్లీ ఆర్ మేబీ 15 days ఒకసారి చేస్తూ ఉంటాను. సో ఈరోజు వ్లాగ్లో మనకి ఇన్డెప్త్గా చెప్పబోతున్నాను అనమాట, ఏం చేస్తాను ఏంటి అని చెప్పి. సో పదే లేవకుండా నేను ఇక్కడ నా సెటప్ అంతా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ ఈ హెయిర్ ప్యాక్ కూడా నాకు ఈరోజే వచ్చింది. నేను నైకాలో ఆర్డర్ చేసుకున్నా మ్యాట్రిక్స్ది. సో దాని గురించి కూడా నేను చెప్తాను అనమాట. నేను అది ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. మేబీ ఫింగర్స్ క్రాస్డ్ ఎలా ఉంటుందో ఏంటో. సో స్టార్ట్ చేసేద్దామా? ఇంకా ఫస్ట్ అయితే మనం ఐబ్రోస్తో స్టార్ట్ చేద్దాం. సో ప్యాంపర్ సెషన్ అనగానే మనకు అన్నీ వస్తాయన్నమాట. ఐబ్రోస్, ఫేషియల్, తర్వాత హెయిర్ స్పా, నేను అన్నీ చేసుకోబోతున్నాను. కాకపోతే నేను ఫస్ట్ నా ఐబ్రోస్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బికాజ్ ఆల్రెడీ 20 days మేబీ పైన అయిపోయింది అనుకుంటా నేను ఐబ్రోస్ ట్రిమ్ చేసి. సో దట్ నేను ఈరోజు కలర్ బార్ ట్వీజర్ యూజ్ చేయబోతున్నాను. నాకు తెలిసి ఐబ్రోస్ ఆల్రెడీ నేను ఒక 2 vlogsలో చూపించినట్టున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ చూసిన వాళ్ళు ఒక 10 seconds అలా ఫార్వర్డ్ చేయండి సో దట్ నెక్స్ట్ కంటిన్యూ అయిపోవచ్చు. సో కాకపోతే నేను ఈ మధ్య నేర్చుకున్న ట్రిక్ ఏంటి అంటే, మీరు ఒక ఐబ్రో పెన్సిల్ తీసుకొని మార్కింగ్ పెట్టుకోండి ఎక్కడ తీయాలనుకుంటున్నారు అని చెప్పి. సో దట్ మనకు కొంచెం బ్యాలెన్స్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. బికాజ్ ఐబ్రోస్ ఇంట్లోనే చేసుకోవడం అనేది నాకు కొంచెం టఫ్ అయిన జాబ్ అనమాట. నాకు అలవాటు లేదు పెద్దగా. కాకపోతే ఇంక ఈ క్వారంటైన్లో అంతా నేర్చుకొని అలా నిదానంగా ప్రాక్టీస్ చేసి చేసేసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను మార్క్ పెట్టుకుంటాను అనమాట. ఈ ఐబ్రో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా జస్ట్ బార్డర్స్ ఒకటే అవుట్లైన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మాత్రం తీసేస్తాను అనమాట నేను. అండ్ నేను ఒక ఐబ్రో ఇదేంటి షేవింగ్ది ఉంటుంది కదా, ఐబ్రో రేజర్, అది కూడా పెట్టేసుకున్నాను. ఇది మినీసో నుండి అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంది చూడండి. సో దట్ చిన్న హెయిర్ ఏదైనా ఉన్న కార్నర్స్లోకి వెళ్ళి మనకు తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి చిన్నది పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మనం మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. సో అది చేసేస్తాను ఫస్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈ వీడియోలో ఎక్కువ ట్వీజర్ యూజ్ చేయలేదు, ఎక్కువ ఇది ఐబ్రో రేజర్ యూజ్ చేశాను. ఎందుకంటే నేను ఐబ్రోస్ ఆల్రెడీ ట్రిమ్ చేసి 20 days పైన అయిపోయింది. సో కొంచెం పెయిన్ ఎక్కువ ఉన్నట్టు అనిపించి నేను ఇది స్కిప్ చేసి డైరెక్ట్గా దీంతోనే లైట్గా షేప్ చేసేసుకున్నాను అనమాట. నాకు ఇంకా ఫెస్టివల్ రేపే కాబట్టి ప్రస్తుతానికి ఇమీడియట్గా ఐబ్రోస్ కొంచెం ట్రిమ్మింగ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు నేను ప్రస్తుతానికి ఇది యూజ్ చేసేసాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐబ్రోస్ తర్వాత నేను స్టీమ్ పెట్టుకోవాలనుకుంటున్నాను ఫేస్కి అంతా. స్టీమ్ ఎందుకంటే మన పోర్స్ని ఓపెన్ అప్ చేస్తుంది. సో నేను బ్లాక్ హెడ్స్ ఫస్ట్ రిమూవ్ చేసి అది అయిన తర్వాత ఫేషియల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఫేషియల్ ప్రాసెస్లో మనకు ఎక్కువ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే స్టీమ్ పెట్టుకోవడం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్. కాకపోతే స్టీమ్ పెట్టుకోమన్నాం కదా అని చెప్పి ఎక్కువ ఎక్స్టెంట్ వరకు కూడా పెట్టుకోకూడదు. ఒక 5 minutes అలా పెట్టుకోవాలి. ఫేస్లో పోర్స్ ఓపెన్ అవ్వడానికి మాత్రమే స్టీమ్ యూజ్ చేస్తాము. మరి ఓవర్గా కూడా లైక్ డైలీ పెట్టుకుంటారు కొంతమంది, లేదంటే డే బై డే పెట్టుకుంటారు. అంత అవసరం ఏమి ఉండదండి. మ్యాక్సిమం వీక్లీ 2 times పెట్టుకోండి, అంతకంటే ఎక్కువ పెట్టుకోకండి. సో నేను ఈరోజు స్టీమ్తో పాటు నేను ఏవో ఇవి క్యాప్సూల్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఎందుకంటే కొంచెం నా నోస్ని ఓపెన్ అప్ చేయడానికి అంతే. సో ఇది జస్ట్ ఆప్షనల్ అండి. రెగ్యులర్ స్టీమ్ కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఈ క్యాప్సూల్స్ యాడ్ చేసి స్టీమ్ పెట్టుకొని ఇప్పుడు బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తున్నాను. సో బ్లాక్ హెడ్స్ వచ్చేసి నేను వీక్లీ వన్స్ కానీ లేదంటే 15 days వన్స్ కానీ రిమూవ్ చేస్తూ ఉంటాను. అంటే కనిపించేదాన్ని బట్టి అనమాట. ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి నాకు అనిపిస్తే నేను వీక్లీ వన్స్ కూడా చేస్తూ ఉంటాను. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ నౌ.
ఈ స్టీమర్ గురించి కూడా లాస్ట్ టైం పెట్టుకున్నప్పుడు చాలా మెంబర్స్ అడిగారు. ఈ స్టీమర్ వచ్చేసి నేను మా బాబాయ్ దగ్గర తీసుకున్నాను అనమాట. మీరు ఏ స్టీమర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అమెజాన్లో దీనికి సిమిలర్గా నాకు ఏదైనా కనిపిస్తే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చి ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి, నేను క్యాప్సిల్ యాడ్ చేయడం మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇంకా పెట్టుకున్న తర్వాత ఇలాంటిది ఒకటి తీసుకోండి, బ్లాక్ హెడ్ రిమూవింగ్ టూల్ అనమాట. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, చిన్న చిన్న పార్లర్స్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్స్లో కానీ మీకు ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీంతో తీసుకోవడం రాదు అనుకుంటే స్ట్రిప్స్ వస్తాయి కదా, బ్లాక్ హెడ్ రిమూవింగ్ స్ట్రిప్స్, వాటితో అయినా తీసుకోవచ్చు. కాకపోతే వాటికంటే ఐ ప్రిఫర్ దిస్, ఎందుకంటే మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. అండ్ పెయిన్ ఉంటుంది ఒప్పుకుంటాను, కాకపోతే నీట్గా వచ్చేస్తాయి అనమాట, గంక్ ఏమీ బ్యాలెన్స్ లేకుండా. స్ట్రిప్స్తో ఏమవుతుందంటే కొన్ని వస్తాయి కొన్ని రావు. సో ఐఎమ్ యూజింగ్ దిస్. కాకపోతే కేర్ఫుల్గా, ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకండి, మళ్ళీ రెడ్గా మార్క్ పడిపోతుంది. మనం ఆల్రెడీ స్టీమ్ పెట్టుకున్నాం కాబట్టి పోర్స్ ఆబ్వియస్లీ ఓపెన్ అయి ఉంటాయి. సో లైట్ హ్యాండెడ్తోనే మనకు చేద్దాం ఇది, ఓకేనా? బ్లాక్ హెడ్స్ అన్ని ఇప్పుడు రిమూవ్ చేసేస్తాం. బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను స్క్రబ్ చేసుకుంటాను. సో బేసికలీ చాలా మెంబర్స్ ఏం చేస్తారంటే స్క్రబ్ చేసిన తర్వాత స్టీమ్ పెట్టి బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తారనమాట. కానీ నేను రివర్స్లో చేస్తాను, ఫస్ట్ స్టీమ్ పెట్టి బ్లాక్ హెడ్స్ తీసేసి మళ్ళీ స్క్రబ్ యూస్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకు ఆ గంక్ అంతా ఇంకా నోస్ దగ్గరే ఉండిపోయి ఉంటుంది. పొరపాటున మనం ఫేస్ వాష్ చేయకుండా ఎక్కడైనా టచ్ చేసాం అనుకోండి, పింపుల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. అండ్ అందులోనూ నాది సెన్సిటివ్ స్కిన్, యాక్నే వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా తర్వాతే స్క్రబ్ చేస్తాను. సో ఈరోజు అయితే నేను ది ఫేస్ షాప్ జీజు వాల్కానిక్ లావా పోర్ ఫామ్ స్క్రబ్ యూస్ చేయబోతున్నాను అనమాట. మీరు ఏ స్క్రబ్ అయినా యూస్ చేయొచ్చు, కాకపోతే గ్రాన్యూల్స్ ఎక్కువ హార్ష్గా లేకుండా చూసుకోండి. వాల్నట్ ఇలాంటి ఎక్స్ట్రాక్ట్స్ ఏమైనా ఉంటే దాన్ని స్కిప్ చేయడం బెటర్, ఎందుకంటే వాల్నట్ స్కిన్కి చాలా హార్ష్ ఉంటుంది. సో చాలా మైల్డ్గా ఉన్న స్క్రబ్స్ యూస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ స్క్రబ్ అనమాట. చూడండి, గ్రాన్యూల్స్ కూడా చాలా తక్కువ ఏమంటారు సైజ్ ఉన్నాయి. సో ఇలాంటి స్క్రబ్ యూస్ చేయడం వల్ల ఫేస్ అనేది మనకు హార్మ్ కాదు, అలాగే ర్యాషెస్ కూడా ఏవి రాకోకుండా ఉంటాయి కాబట్టి ఐ ప్రిఫర్ యూజింగ్ దిస్. సో ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని స్క్రబ్ చేసేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకు చూపిస్తాను. స్క్రబ్ చేసుకోవడం అయిపోయింది. నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక క్లే మాస్క్ యూజ్ చేయబోతున్నాను. నేను ఫస్ట్ క్లే మాస్క్ యూజ్ చేసి అది అయిన తర్వాత షీట్ మాస్క్ కూడా యూజ్ చేస్తున్నాను. సో క్లే మాస్క్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకు పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి కదా, సో ఆ గంక్ అంతా మనకు బయటికి వచ్చేస్తుంది. క్లే మాస్క్ యూజ్ చేస్తే చాలా బాగా ప్యూరిఫై చేస్తుంది అనమాట స్కిన్ని. సో దట్ నేను ఇనిస్ఫ్రీ సూపర్ వాల్కానిక్ పోర్ క్లే మాస్క్ యూజ్ చేస్తున్నాను. నేను ఇది కాంబినేషన్ అనమాట. నాకు ఇది మనకు బ్లాక్ హెడ్స్ రిమూవింగ్ దాంట్లో అంతా ఎక్స్ట్రాక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది కూడా అంతే. క్లే మాస్క్ అంటే నాకు బేసికలీ చాలా ఇష్టం. నాకు తెలిసి నేను చాలా ఇయర్స్ నుండి ఇదే యూజ్ చేస్తున్నట్టున్నా, ఇనిస్ఫ్రీ వాళ్ళదే. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాను. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకొని 15 minutes పాటు నేను అలాగే వదిలేస్తాను. 15 minutes తర్వాత నేను ఇంకొక షీట్ మాస్క్ యూస్ చేస్తాను. ఇదేంటి అంటే ఫేస్లో కొంచెం డల్నెస్ ఉన్నా అలా ఏమైనా ఉన్నా ఒక మంచి హైడ్రేటింగ్ సీరం లాగా యూజ్ అవుతాయి అనమాట షీట్ మాస్క్ అనేది. ఈరోజు అయితే నేను గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ సీరం మాస్క్ హైడ్రో బాంబ్ యూస్ చేయబోతున్నాను. కొంచెం స్కిన్ డిహైడ్రేటెడ్ ఉన్న యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇది యూస్ చేస్తున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడితోనే స్టాప్ చేయాలనుకుంటే ఇక్కడే స్టాప్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ
షీట్ మాస్క్ యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. ఈరోజు ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నాను అంతే. ఫేస్ ప్యాక్ వాష్ చేసుకున్నాను. ఆల్రెడీ చూసినట్టయితే ఒక మ్యాట్ ఫినిష్ లాగా ఉంది కదా నా స్కిన్ అంతా. సో కొంచెం గ్లో ఇవ్వడానికి నేను ఇప్పుడు గార్నియర్ న్యాచురల్స్ది షీట్ మాస్క్ యూజ్ చేయబోతున్నాను అనమాట. ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, కావాలంటే చెక్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ మై ఫేషియల్. ఇది నా కైండ్ ఆఫ్ ఫేషియల్ అనమాట. ఫేషియల్ అంటే ఎక్కువ మసాజ్ అది ఇది లేకుండా నేను సింపుల్గా ఇలా చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు పార్లర్కి వెళ్ళేలాగైతే మసాజ్ అదంతా ఉంటూనే ఉంటుంది. సో నేనైతే ఇలా చేసుకుంటాను అని చెప్పి చూపిస్తున్నాను అంతే. దిస్ ఇస్ ద లాస్ట్ స్టెప్. డన్ విత్ 10 minutes. 10 minutes తర్వాత దీన్ని డైరెక్ట్గా ఇలా తీసేసి మనం జస్ట్ మసాజ్ చేసుకోవడమే అంతే. ఫేస్ వాష్ ఏం చేసుకోవద్దండి. వన్స్ మీరు షీట్ మాస్క్ యూజ్ చేసిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ సీరం, ఇప్పుడు నా ఫేస్లో ఒక మంచి గ్లో చూస్తున్నారు కదా, ఆ సీరం అంతా వాష్ అవుట్ చేసినట్టు అయిపోతుంది అనమాట. సో మనం ఇది స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు మంచిగా మసాజ్ చేసుకోవాలి అంతే. సో దీన్ని బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే హెయిర్ ప్యాక్ అనమాట. సో నేను ఫ్యూ టిప్స్ ఇస్తాను, అది ఫాలో అవ్వండి హెయిర్ ప్యాక్లో. సో ఫస్ట్ అయితే దీన్ని మసాజ్ చేద్దాం. ఫేస్కి అయితే మంచిగా కేర్ తీసేసుకున్నాము. ఇప్పుడు హెయిర్ అనమాట. హెయిర్ చెప్పా కదా క్లైమేట్ చేంజ్ వల్ల చాలా రఫ్ అయిపోతుందని చెప్పి నేను ఇది హెయిర్ మాస్క్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను మ్యాట్రిక్స్ నుండి ఫర్ ఫ్రిజీ హెయిర్ అంట. కింద ఇచ్చుంటాను డిస్క్రిప్షన్లో. అండ్ దిస్ ఇస్ నాట్ ఏ కొలాబరేషన్ వీడియో సంథింగ్ లైక్ దట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు హెయిర్ మాస్క్ యూస్ చేయాలి, హెయిర్ ప్యాక్ యూస్ చేయాలని ఏమీ లేదండి. మీకు న్యాచురల్ రెమెడీస్ ఏమైనా తెలుసుంటే, హోమ్ టిప్స్ ఏమైనా తెలిసినా కూడా యూస్ చేసుకోవచ్చు. సాఫ్ట్ హెయిర్కి లేదంటే డాండ్రఫ్ ఏదైనా అనమాట మీకు తెలిస్తే యూస్ చేయొచ్చు. లేదంటే హెయిర్ ఆయిల్స్ మీకు సెట్ అయ్యేవి ఏమైనా ఉంటే మంచిగా మసాజ్ చేయించుకోవచ్చు అనమాట, లేదంటే మీరే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక టిప్ నేను ఇవ్వాలనుకుంటున్నది ఏంటి అంటే, మనం సలూన్స్కి హెయిర్ స్పాకి వెళ్తూ ఉంటాం కదా, హెయిర్ స్పాకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ఒక స్టీమ్ అనేది పెడతారు. మనకు అది ఇంట్లో అవైలబుల్లో ఉండదు కాబట్టి మీ దగ్గర ఇలాంటిది ఏదైనా ఒక స్టీమర్ ఉంటే అది మీరు తీసుకోండి. అది తీసుకొని వన్స్ మనకు హెయిర్ మొత్తం ప్యాక్ అంతా అప్లై చేసుకున్న తర్వాత స్టీమర్ లాగా పెట్టుకుంటే సేమ్ ఎఫెక్టే వస్తుంది. నాకు ఇప్పుడు అంటే ఓపిక లేదు కాబట్టి నేను ఆ స్టీమ్ ఏం పెట్టట్లేదు. ప్రస్తుతానికైతే నేను డైరెక్ట్గా హెయిర్ మాస్క్ అప్లై చేస్తున్నాను. హెయిర్ మాస్క్ అప్లై చేయడానికంటే ముందు మంచిగా కూమ్ చేయండి. అండ్ మిడిల్ పార్టిషన్ తీసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మిడిల్ పార్టిషన్ తీసుకొని ఫస్ట్ ఇక్కడంతా అప్లై చేసి మళ్ళీ హెయిర్ ఫ్లిప్ చేసి తర్వాత నీట్గా ఒక కొంచెం కూడా మిస్ అవ్వకుండా అంతా హెయిర్ అంతా అప్లై చేసేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. ఫైనలీ ఐఎమ్ డన్ విత్ మై స్కిన్ అండ్ హెయిర్ ప్రెప్స్ అనమాట. ఫెస్టివల్కి కానీ లేదంటే ఏ అకేషన్స్కి అయినా నేను బేసికలీ ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటాను. నాకు తెలిసి ఏ వ్లాగ్లోనే నేను ఇంత డీటెయిల్గా చూపించలేదు అనుకుంటా. ఈ వీడియో చాలా మెంబర్స్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను చూపించాను. సో హెయిర్ ప్యాక్ ఏంటంటే నేను 15 minutes అలాగే ఉంచేస్తాను. ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసి మీ దగ్గర ఏ సీరం ఉంటే ఆ సీరం అప్లై చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫ్రీజీ లేకుండా కొంచెం మనం మేనేజబుల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది హెయిర్ అయితే. సో వీక్లీ వన్స్ అలా ట్రై చేయండి. హెయిర్ మాస్క్ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఏదైనా పర్లేదు. జస్ట్ ట్రై టు కీప్ యువర్ హెయిర్ ఫ్రీజ్ ఫ్రీ. యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ నచ్చింటే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు రూపశ్రీ అండ్ అల్లు భాస్కర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద #post notification అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పిక్
స్టిక్కర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ follow me on Instagram for more updates. And yeah, I will see you in my next vlog. Stay positive, stay healthy, take care and be kind to everyone. Bye guys.